ఓజీ సినిమా కూడా ఉంది, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? దాని మీద ఇంకా మన డౌట్లు ఏం అక్కర్లేదన్న. ఆర్ఆర్ వీరమల్లు టైప్ కాకుండా సినిమా నిజంగానే బాగుంటుంది. అది సరేనా, ఎవ్వరు బాధపడకుండా సినిమా సంతోషంగా నుంచి బయటకు వచ్చి బాగా మంచి రివ్యూ ఇస్తారు. యావరేజ్ అంటే టాక్ మాత్రం రాదు, అది నేను అంటుంది. సో అంటే పవన్ కళ్యాణ్ గారు చిన్న చిన్న గన్లు ఉన్నప్పుడే గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్, ఈసారి పెద్ద పెద్ద గన్లు ఓజీ ఎలా ఉంటుంది? అదే చెప్తున్నా కదా, దానికి మించి ఉంటుంది సినిమా తప్ప దానికి తగ్గి ఉండదు. అది దీని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పటికి ఒకసారి చూశారు, మళ్ళీ రెండోసారి కూడా ఆ సినిమా చూస్తారు. చాలా గ్యాప్ తర్వాత వస్తుంది ఆ సినిమా, అది కూడా చూస్తారు. అది పవన్ కళ్యాణ్ గారు ఆ లుక్స్ ఆ స్టైల్ ఎలా అనిపిస్తుంది అన్న సాంగ్ లో? బాగుందన్న. చాలా మందికి ఏదో యావరేజ్గా అనిపిస్తుంది, కానీ సినిమా చూస్తే కనుక చెప్పలేము మనం. టీజర్ చూసి చెప్పకూడదు, రివ్యూ ఇవ్వకూడదు. దాని గురించి మనం సినిమా చూసినాకనే మాట్లాడాలి. సో ఎలాంటి రికార్డులు షేక్ చేస్తారు పవన్ కళ్యాణ్ సార్? బ్లాక్ బస్టర్, దానికి 50 రోజులు ఆడాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా 10 రోజులు ఆడినా చాలు, ఆయన కలెక్షన్లు ఆయనకు వచ్చేస్తాయి. 50 రోజులు ఆడితేనే పవన్ కళ్యాణ్ కాదన్నా, 10 రోజులైనా ఆయన కలెక్షన్లు ఆయనకు వచ్చేస్తాయి. కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తున్నారు సినిమా రిలీజ్ కాకముందుకే, సినిమా ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని. వాళ్ళకి ఏం చెప్తావు బ్రో? ఏమన్నా ట్రోల్ చేసే వాళ్ళకు పవన్ కళ్యాణ్ పనికిరాని మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఆయన అభిమానులు వేరన్నా, సరేనా. మైకులు ముందు పెడితే ప్రతి ఒక్కడు మాట్లాడేస్తారు, ఆయన అభిమానం వారికి తెలియదు కదా, ఫ్యాన్స్కి తెలుసు ఆయన అభిమానం ఏందో. అది సో ఓవరాల్గా ఓజీ గురించి చెప్పమంటే ఏం చెప్తారన్న? ఓజీ గురించి ఒకటి చెప్తున్నా కదన్న, బ్లాక్ బస్టర్ హిట్ సినిమా. చూసిన వాళ్ళందరూ ఫుల్ మీల్స్ పెట్టేస్తారు పవన్ కళ్యాణ్ అన్న, దాంట్లో డౌటే లేదు, ఎవరు హట్ అవ్వరు. అది అంతో కొంత ఈ సినిమాకు హరిహర వీరమల్లు కొద్దిగా డిసప్పాయింట్ అయ్యారు విఎఫ్ఎక్స్. దాన్ని భర్తీ చేస్తుందా ఈ మూవీ? భర్తీ చేస్తుంది కన్ఫర్మ్, నిజంగానే భర్తీ చేస్తుంది. ఎందుకు అంత నమ్మకం ఎందుకు మీకు? నాకు నమ్మకం ఉందన్న సినిమా తెలుసా, అందుకే చెప్తున్నా కదా, సినిమా చాలా బాగుంటుంది. బాగలేదని ఎవరు రారన్న బయటకు వచ్చి. ఎవరికో నచ్చనోడు 2-3 మాటలు మాట్లాడతారు, పనికిరాని మాటలు మైకులు ముందులు పెడతాయి తప్ప మిగతా వాళ్ళందరూ బాగానే ఉంటుంది సినిమా. నేను చెప్తున్నా కదా, దీని తర్వాత మరి హరహర వీరమల్లు ఇవన్నిటికన్నా ఇదే బెటర్ సినిమా. దీని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్. మీకు ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే అంత ప్రేమ? అభిమానం అన్న, అభిమానం, ప్రేమను కదా, ఆయన మీద అభిమానం. ఆయన ఎన్ని సినిమాలు తీసినా కానీ ఫ్లాప్ అయినా కానీ ఆయన మీద అభిమానం తగ్గదు ఎవరికి. అది పవన్ కళ్యాణ్. ఆయన భీమవరం. భీమవరంలో ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ క్రేజ్ కొత్త సినిమా రిలీజ్ అయితే? మాదంతా ఇక్కడే కాబట్టి ఇంకా దాని గురించి అక్కడ మా ఫ్యాన్స్ వేర్లే అన్న, ఇక్కడ గురించి మాట్లాడొద్దు. అందుకే నేను ఇక్కడ చెప్తాను ఉన్నది కాబట్టి ఇక్కడికైతే చెప్తున్నాం. మామూలుగా ఆయన అభిమానం అక్కడ వేరు, మన అక్కడ గురించి చెప్పకూడదు అండి. సో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఉంది కదా, ఎలా ఉంటుంది సినిమా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? అది వచ్చేదాకా చెప్పలేమన్నా, ఎందుకంటే డైరెక్టర్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ అది బాగానే ఉంటుంది, కానీ అది వచ్చేదాకా చెప్పలేము. ఫ్యాన్స్ అందరికీ ముందు బాగుంటుంది అనుకో, దాంతో బాగోదు అనుకుంటారు. ముందు డిజాస్టర్ అంటారు, దాంట్లో హిట్ అంటారు. అది ఫ్యాన్స్ని బట్టి ఉంటుంది. అది మాకైతే ఓకే, చాలామంది చూసే వాళ్ళకి ఓకే అనిపించాలిగా సినిమా. అది